Garuda Express, an international courier service. ఈ రోజు మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియన్ విమెన్కి ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు మనము ఇండియన్ డిఫెన్స్లో ఉన్నా సరే ఎంతసేపు అడ్మిన్లోని లేకపోతే మెడికల్ ఫీల్డ్లోని లేదా వేరే ఇంకేదైనా ఫీల్డ్లో ఉన్నాం తప్ప వార్ ఫీల్డ్లో ఎప్పుడు మనల్ని అలౌ చేయలేదు. చాలా ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ విమెన్ని వార్ ఫీల్డ్లో కూడా అలౌ చేసింది. మన ఇండియన్ విమెన్ పవర్ని ఐడెంటిఫై చేసి మనకి ఆప్షన్ ఇచ్చినందుకు గవర్నమెంట్కి చాలా థ్యాంక్ యూ. Hi, this is Monica from SIDOC actually. I'm very proud to tell about these words. Our Indian government have taken a great movement or agenda, whatever it may be actually. Actually, I want to tell a personal experience, brief on that actually. Once నేను కాలేజ్ టూర్ వెళ్ళాను. దాంట్లో అందరికీ తెలిసే ఉంటుంది వాఘా బార్డర్ ఉంటుంది. వాఘా బార్డర్లో మనం ఇండియా బార్డర్ నుంచి పాకిస్తాన్ బార్డర్ వరకు మన ఫ్లాగ్ పట్టుకొని పరిగెడతాము. వీ విల్ ఫీల్ లైక్ గూస్ బంప్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు అనిపించింది మనం వార్కి ఎందుకు వెళ్ళలేం అమ్మాయిలం. ఆ రోజు ఏంటంటే అబ్బాయిల్ని అలౌ చేయలేదు ఫ్లాగ్ పట్టుకొని, ఓన్లీ అమ్మాయిల్ని అలౌ చేశారు. ఆ టైంలో చాలా ప్రౌడ్గా అనిపించింది. బట్ వార్కి కూడా అలౌ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ ఇండియన్స్ ఇట్ షుడ్ ఫీల్, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ దేశభక్తి అనేది పెరగాలి. ఇంకా అలాగని పక్క దేశాల వాళ్ళని ద్వేషించాలని కాదు, పక్క దేశం నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి. అలాగే మన దేశంలో ఏమి ఇంప్లిమెంట్ చేసుకోవాలో కూడా పక్క దేశం నుంచి నేర్చుకొని అమ్మాయిలు అనేది వంటింటికే పరిమితం కాదు, అబ్బాయిలు అనేది ఫైట్ చేయడానికే కాదు, ఇద్దరు కలిసి చేస్తేనే మన ఇండియా కలిసి కట్టుగా ఉంటుందని లైక్ ఇట్స్ మై వ్యూ. హాయ్, దిస్ ఇస్ జీనత్. ఇండియన్ గవర్నమెంట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గర్ల్స్ ఇట్లా ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు మాకు జరిగినందుకు హ్యాపీగా అనిపిస్తుంది. సో వీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ అవర్ కంట్రీ అండ్ ఇంకా ఇలాంటి ఏమైనా జరిగితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వము మహిళలకు వైద్య రంగం, విద్యారంగం అన్ని రంగాల్లోకి ప్రవేశాన్ని అనుమతించింది. మొట్టమొదటిసారిగా భారత మహిళలకు యుద్ధ రంగంలోకి ప్రవేశాన్ని కల్పించినందుకు ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నాము.